తెలంగాణ పాలిటిక్స్ అంతా కూడా బీసీ రిజర్వేషన్ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న మెజారిటీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలన్నీ కూడా పోటీ పడుతూ ఉన్నాయి. 42% రిజర్వేషన్ల మైలేజ్ ని తమ ఖాతాలో వేసుకునేందుకు పార్టీలు పాకులాడుతూ ఉన్నాయి. బీసీ డిక్లరేషన్ నినాదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పటికే ఆర్డినెన్స్ ఆమోదించి గవర్నర్ ఆమోదానికి పంపింది. అక్కడ పెండింగ్ లోనే ఉండగానే ఢిల్లీ స్థాయిలో ఫైట్ చేయాలని కాంగ్రెస్ వ్యూహం రెడీ చేసుకుంది. ఢిల్లీ స్థాయిలో పోరాటం చేయాలని డిసైడ్ చేసింది కాంగ్రెస్. ఇప్పటికే బీసీ రిజర్వేషన్ సాధ్యం కాదంటూ ఎండ్ కార్డ్ చెప్పింది బీజేపీ. కమలం పార్టీ ఒక క్లారిటీతో ముందుకు వెళుతుంది. ఇక మిగిలింది బీఆర్ఎస్ పార్టీ. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కారు పార్టీకి ఇప్పుడు కులం ముళ్లు గుచ్చుకుంటున్నాయి. ఎలాగైనా బీసీ రిజర్వేషన్ల కోటాను తమ కోటాలో వేసుకునేందుకు బాస్ వ్యూహం రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. లోకల్ గా కాకుండా ఢిల్లీ వేదికగా పోరాటం చేయాలని కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. కేటీఆర్, హరీష్ రావులతో భేటీ అయిన కేసీఆర్ బీసీ రిజర్వేషన్ పై ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై చర్చించినట్టు తెలుస్తోంది. 42% రిజర్వేషన్ను అమలు చేసిన తరువాతనే లోకల్ ఎన్నికలకు వెళ్లాలన్నది బీఆర్ఎస్ డిమాండ్ అని నేతలు అంటున్నారు. ఈ అంశంపై గ్రామ స్థాయి వరకు విస్తృతమైన ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆదేశించారు కేసీఆర్. అంతేకాదు లోకల్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించేందుకు ఎలాంటి వ్యూహం అనుసరించాలనే దానిపై కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. 42% కోటాకు అవసరమైతే ఢిల్లీకి వెళ్లి కూడా బీసీ రిజర్వేషన్ల కోసం లాబియింగ్ చేయాలని కేసీఆర్ నిర్ణయానికి వచ్చినట్టు పార్టీ శ్రేణులు చెబుతూ ఉన్నాయి. అయితే గులాబీ పార్టీ బీసీ ఎజెండా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? బీసీలను పార్టీ వైపు తిప్పుకునేందుకు ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి? ఢిల్లీకి వెళ్లి ఎవరిని కలుస్తారు? ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. ఇక బీసీ రిజర్వేషన్ చుట్టూ